హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక మామూలు సినిమా అయితే కాదు, ఒక అద్భుతమైన ప్రపంచం, ఒక ఎమోషనల్ జర్నీ. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న జేమ్స్ కెమెరాన్ విజువల్ వండర్ అయిన అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. పార్ట్ 2 ది వే ఆఫ్ వాటర్ లో నెడేమ్ చనిపోవడం మనల్ని ఎంతగా బాధ పెట్టిందో, ఎంతగా ఏడిపించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ బాధ నుంచి పుట్టిన పగ, ఆ పగ నుంచి పుట్టిన మహాయుద్ధం, మధ్యలో ఊహించని మలుపులు, కొత్త విలన్స్, పాత శత్రువులు, ఇవన్నీ కలిపి ఒక ఎపిక్ స్టోరీగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో పాండోరా లోకంలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే చేసుకోండి. అలాగే వీడియోకి హైప్ ఇవ్వండి. పదండి పాండోరా లోకంలోకి వెళ్ళిపోదాం. స్టోరీ స్టార్ట్ అవ్వగానే మన లోహక్ కనిపిస్తాడు. వాడు గాఢ నిద్రలో ఉండి ఏవాతో స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యి ఒక కళ కంటుంటాడు. ఆ కళ ఎంత అందంగా ఉంటుందంటే అది కళ కాకూడదు, నిజమైతే బావుండు అని మనకు అనిపిస్తది. ఎందుకంటే ఆ కళలో లోహక్ ఒంటరిగా ఉండడు. మనందరం గత పాటలో కన్నీళ్లతో వీడుకోలు పలికిన వాళ్ళన్నయ్య నెటేమ్ కనిపిస్తాడు. పాండోరాలో వాళ్ళిద్దరూ తమ ఇక్రాన్ల మీద పోటీ పడి ఎగురుతూ ఉంటారు. ఆ విజువల్స్ చూస్తుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే సమయంలో మనసులో ఏదో చోట బాధ అయితే కలుగుతుంది. అరే దేవుడా, నెటేమ్ నిజంగా బ్రతికి ఉంటే ఈ ఫ్యామిలీ ఎంత ఆనందంగా ఉండేది, వాళ్ళిద్దరూ ఇలా ఆడుకుంటుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తది. కానీ సడన్ గా సీన్ అయితే మారిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు వెళ్లి ఒక కొండ మీద ఆగుతారు. నెటేమ్ వాళ్ళ తమ్ముడు వైపు చూసి, రే నేను ఎలా చనిపోయాన్రా అని అడిగితే అప్పుడు లోహక్ జరిగింది చెప్తాడు. సో తన వల్లే నెటేమ్ చనిపోయాడనుకుని అది తన మిస్టేకే అని చాలా ఏడుస్తూ ఒప్పుకుంటాడు. కానీ నెటేమ్ మాత్రం అది నీ తప్పు కాదురా తమ్ముడు అని చెప్పేసి లోహక్ ని హక్ చేసుకుంటాడు. ఆ ఎమోషనల్ మూమెంట్ ని వాళ్ళ అన్నతో గడిపిన తర్వాత నిద్రలో నుంచి బయటకు వస్తాడు. నిద్ర లేచాక కూడా తన మనసు నిండా ఆ గిల్ట్, తన బ్రదర్ ని కోల్పోయానా అనే బాధ అలాగే ఉండిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక సముద్రం ఒడ్డున కిరి అలాగే మన స్పైడర్ ఇద్దరు కూడా దేవదాసు పార్వతిలాగా దిగులుగా కూర్చొని ఉంటారు. మన స్పైడర్ గాడికి ఒక బాధ అయితే ఉంటుంది. వాడు ఆకాశం వైపు చూస్తూ తన చేతుల్ని తన శరీరాన్ని ఆశ్రయించుకుంటూ, కిరి చూడు, నేను మనిషిని కాబట్టి ఏవా తల్లితో కనెక్ట్ కాలేకపోతున్నా, మీలాగా నాకు ఆ శక్తి ఉంటే బావుండు, నేను కూడా మీలో ఒకరిని అనిపించుకునే వాడిని కదా, ఎన్నాళ్ళిలా బయటి వాడిలాగా శత్రువులాగా ఒక ఏలియన్ లాగా ఉండాలి, నాకు కూడా మీలా మారిపోవాలని ఉంది. ఈ ఆక్సిజన్ మాస్క్ నాకు ఒక శిక్షలా అనిపిస్తుంది, ఇది తీసేసి స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలని ఉంది అని చెప్పి తన గుండెల్లో ఉన్న బాధని కిరితో పంచుకుంటాడు. కిరి వాడిని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. అలా వాళ్ళిద్దరూ కాసేపు ఆడుకుంటారు. మరొక పక్క మన హీరోయిన్ నేత్రి పరిస్థితి చూస్తే కన్నీళ్ళైతే ఆగవు. పార్ట్ 1 లో ఆడపులిలాగా గర్జించిన మన నేత్రి ఇప్పుడు కొడుకుపోయిన పుట్టెడు దుఃఖంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడదు, సరిగా ఫుడ్ తినదు, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఒక తల్లికి కొడుకు చనిపోతే ఉండే కడుపు కోత ఎలా ఉంటుందో ఆమె కళ్ళల్లో క్లియర్ గా కనిపిస్తుంది. ఆమె తన అడవికి దూరంగా, తన జాతికి దూరంగా ఈ సముద్రం మధ్యలో ఉండడం వల్ల ఆ పెయిన్ ఇంకా ఎక్కువగా అవుతుంది. అప్పుడప్పుడు చాలా బాధపడుతూ తన కొడుకుని తలుచుకుంటుంది. సరే, మన హీరోయిన్ అలా బాధలో ఉంటే మరి మన జాక్సెల్లీ ఏం చేస్తున్నాడు? వాడు కూడా ఒక మొగాడు కదా, ఒక తండ్రి, ఒక లీడర్, బయటికి ఏడవలేడు. అందుకే అతని బాధని తట్టుకోలేక తనని తాను బిజీగా ఉంచుకోవడానికి, ఆ డార్క్ థాట్స్ రాకుండా ఉండడానికి ఒక పని పెట్టుకుంటాడు. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సముద్రం అడుగున పడిపోయిన ఆర్డీఏ షిప్ల దగ్గరికి వెళ్లి అక్కడ దొరికిన తుపాకులు, గ్రెనేడ్స్, మందుగుండు సామాగ్రి ఇంకా ఏముంటే అవి మొత్తం బయటకు తీస్తుంటాడు. వాడు ఎంతలా ఆ పనిలో మునిగిపోతాడు అంటే పక్కన ఏం జరుగుతుందో కూడా సరిగా పట్టించుకోడు. లోక్, సిరయ్య కూడా వాడికి హెల్ప్ చేస్తూ ఆ వెపన్స్ ని ఒడ్డుకు చేరుస్తుంటారు. వీళ్ళు ఇలా రోజు సముద్రంలో నుంచి ఇనుప సామాన్లు బయటకు తీసుకురావడం చూసి మెట్కైన క్లాన్ లీడర్ అయిన టోనో వారికి కొంచెం కోపం వస్తుంది. వెంటనే పంచాయతీ పెడతాడు. జాక్, అసలు నువ్వేం చేస్తున్నావు? ఇది మన పద్ధతి కాదు కదా. ఈ ఇనుప సామాన్లు, ఈ మనుషుల వస్తువులు మనకి వద్దు. ఇవి మనల్ని కాపాడలేవు. మనల్ని రక్షించేది ఆయుధాలు కాదు, మన ఏవా తల్లి. ఆమెని నమ్ము, నీ భార్యని చూసుకొని చెప్తాడు. అంతలోనే మన టోనో వారి భార్య, మన అత్తగారు రోనాల్ కూడా ఎంటర్ అవుతుంది. ఆమె ఇంకా సీరియస్ గా మాట్లాడుతూ, నీ భార్య అక్కడ పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆమెకి తోడుగా ఉండాల్సింది పోయి ఈ మిషన్ల వెనుక పడ్డావేంటి? నువ్వు దారి తప్పుతున్నావు జాక్, ఈ ఇనుము నిన్ను రక్షించదు అని గట్టిగా క్లాస్ పీకుతుంది. అప్పుడు మన జాక్సెల్లీకి కూడా కొంచెం కోపం వస్తుంది. తనతో అంటాడు, మీకు తెలియదు, మీకు ఆ స్కై పీపుల్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళు మళ్ళీ వస్తారు. ఈసారి చిన్న చిన్న పడవలు వేసుకొని రారు, ఇంకా పెద్ద సైన్యంతో, కొండంత పెద్ద షిప్లతో వస్తారు. అప్పుడు ఈ ఈటలు, మీ బాణాలు వాళ్ళని ఏమీ పీకలేవు. మనం సిద్ధంగా ఉండాలి.
నేను ఇప్పుడు టొరుక్ మక్టోని కాదు, ఒక లీడర్ని కూడా కాదు, కేవలం ఒక తండ్రిని మాత్రమే. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళని నరికేస్తా. ఇక జాక్ చెప్పింది విని వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏం చేయరు, సైలెంట్ గానే ఉంటారు. హీరో గురించి తెలుసుకున్నాం, హీరోయిన్ గురించి తెలుసుకున్నాం, మరి మన విలన్ సంగతి ఏంటి, పదండి చూద్దాం. అయితే మన క్వారిచ్ గాడు ఒక పిల్లి లాంటోడు ఫ్రెండ్స్. ఎన్నిసార్లు సచ్చినా మళ్ళీ వస్తుంటాడు. వాడు బ్రిడ్జ్ హెడ్ సిటీలో హ్యూమన్స్ బేస్ లో కమాండర్ ఆర్మోర్ దగ్గరికి వెళ్ళి, మేడం నాకు ఒక షిప్ ఇవ్వండి, నాకు కొన్ని వెపన్స్ కూడా ఇవ్వండి, నేను ఆ జేక్ గాడిని ఈసారి వెంటాడి చంపేస్తా, నా పగ తీర్చుకుంటా, నా పగ ఇంకా చల్లారలేదని చెప్తాడు. దానికి ఆవిడ చాలా వెటకారంగా కోపంగా మాట్లాడుతూ, నువ్వు ఇప్పటికే చాలా పీకావులేవో ఈ క్వారిచ్, నీ వల్ల కంపెనీకి లాస్ తప్ప లాభం లేదు. పోయినసారి ఇచ్చిన షిప్ ని సముద్రం అడుగున పార్క్ చేసి వచ్చావు కదా, ఇంకో షిప్ ఇచ్చేదే లేదు, దొబ్బే ఇక నుంచి అని ముఖం మీద అలా చెప్పేస్తుంది. దాంతో మనడి హీగో హర్ట్ అవుతుంది. వెంటనే అతని చిన్న స్క్వాడ్ ని వెనకేసుకొని అడవుల్లోకి వెళ్లి మళ్ళీ జాక్ గడి కోసం గాలిస్తూ ఉంటాడు. ఇక జేక్ వెళ్లి నేత్రికి ఒక మోడిఫైడ్ బాణం ఇస్తాడు. తన దగ్గర ఉండాల్సిన బాణం ఉండదు, అది విరిగిపోయి ఉంటుంది. అందుకే కొత్త బాణం తయారు చేసి దాన్ని మోడిఫై చేసిస్తాడు. కానీ అదేమో నేత్రికి అసలు నచ్చదు. జేక్ ఇలా వెపన్స్ మీద డిపెండ్ అవ్వడం కూడా ఆమెకి కరెక్ట్ అనిపించదు. ఆమె తన కొడుకుని తలుచుకొని చాలా ఎమోషనల్ అవుతూ చాలా ఏడుస్తూ, ఇది నా ఫారెస్ట్ కాదు, నా తండ్రి ఇచ్చిన బాణం కూడా పోయింది, ఇప్పుడు నాకున్న ఏకైక నమ్మకం ఏవాదేవి మాత్రమే అని అంటుంది. జేక్ ఆమెని ఓదారుస్తూ, లాస్ట్ వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటాను, నేను మన ఫ్యామిలీని కాపాడుకుంటాను, నువ్వేం బాధపడుకు అని చెప్పేసి హక్ చేసుకుంటాడు. ఇటువైపు లోక్ వెళ్లి స్పైడర్ ని మిగతా వాళ్ళని పాయకానికి పరిచయం చేస్తాడు. పాయకాన్ ఇప్పుడు మళ్ళీ టుల్కున్ ప్యాడ్ లో కలిసిపోయాడు. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తుండగా సడన్ గా స్పైడర్ మాస్క్ ప్రాబ్లం వస్తుంది. అదే టైంలో విండో ట్రేడర్స్ అనే ఒక కొత్త బ్యాచ్ అయితే ఎంటర్ అవుతారు. వీళ్ళు గాలిలో ఎగిరే వింతైన షిప్లతో సముద్రం మీద ఎగురుకుంటూ వచ్చి మెట్కాయినాకి సరుకులు సప్లై చేస్తారు. అది చూసిన జేక్ కి ఒక ఐడియా వస్తుంది. అదే టైంలో భయం కూడా కొంచెం వేస్తుంది. ఇక్కడ స్పైడర్ ఉండడం సేఫ్ కాదు, వాడు ఒక మనిషి, వాడి వల్ల మన లొకేషన్ తెలిసిపోతుంది, పైగా వాడి మాస్క్ ఎప్పుడు పాడవుతుందో ఎవరికి తెలియదు. అందుకే వాడిని మళ్ళీ ఆ స్కై పీపుల్ దగ్గర, అదే మనుషుల దగ్గర వదిలేయడం బెటర్, వాడు వాళ్ళతో ఉంటేనే సేఫ్, మనకు కూడా సేఫ్ అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇది వినగానే పిల్లలు అలాగే స్పైడర్ అందరూ చాలా బాధపడతారు. వద్దు డాడీ వద్దు, వాడు మన ఫ్యామిలీ, వాడిని పంపొద్దు ప్లీజ్ డాడీ, వాడిని శత్రువులకి అప్పగించొద్దు అని ఏడుస్తారు. స్పైడర్ కూడా నేను ఎక్కడికి వెళ్ళను, నేను కూడా మీ ఫ్యామిలీయే, నేను కూడా నీ కొడుకునే అని చెప్పేసి ఏడుస్తాడు. కానీ మన జేక్ గడిది మిలిటరీ మైండ్ కదా, అస్సలు వినడు. ఇది వాడి మంచికేలే, నేను చెప్పేది వినండి, నేను తండ్రిని, నా మాట వినాలి కదా అని చెప్పేసి స్ట్రిక్ట్ గా చెప్పేస్తాడు. ఎంత చెప్పిన పిల్లలు అస్సలు వినరు. సో కాంప్రమైజ్ కి వస్తారు. ఫ్యామిలీ అంతా కలిసి స్పైడర్ని డ్రాప్ చేయడానికి ఒక చివరి అడ్వెంచర్ ట్రిప్ లాగా వెళ్దామని ఫిక్స్ అవుతారు. జర్నీ కూడా స్టార్ట్ అవుతుంది. లోహక్, కిరి, స్పైడర్ అందరూ విలేజర్స్ కి బాయ్ చెప్తారు. జర్నీ మధ్యలో లోహక్ కి తన పక్కన నెటేయం తన ఇక్రాన్ మీద ఫ్లై చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆర్డీఏ బేస్ లో క్వారిచ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. జాక్ మరియు తన పిల్లలు ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ లో ఉన్నారని. ట్రేడర్స్ ఒక ఇరుకైన దారిలో వెళ్తుండగా స్పైడర్ మాస్క్ బ్యాటరీలో అని వార్నింగ్ ఇస్తుంది. సడన్ గా నేత్రికి ఒక అలారం సౌండ్ వినిపిస్తుంది. యాష్ పీపుల్ అంటే వరంగ్ క్లాన్ వాళ్ళు వస్తున్నారు అని. వెంటనే అక్కడ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ట్రేడర్స్ వాళ్ళని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. లోహక్ ఫైట్ చేయడానికి గన్ తీసుకుంటాడు, కానీ తన రేడియో మర్చిపోయాను అని చెప్పేసి రియలైజ్ అవుతాడు. అది తీసుకోవడానికి వెళ్తే అది మంటల్లో కాలిపోతుంది. జేక్ ఆర్డర్స్ ని పక్కన పెట్టి లోహక్ యాష్ పీపుల్ తో ఫైట్ కి దిగుతాడు. యుద్ధంలో వాడి ఇక్రాన్ కి దెబ్బ తగిలి కింద పడిపోతాడు. బట్ వాడు మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. ఇక షిప్ పైన ఒక యాష్ వారియర్ కిరీని టుక్ ని చంపబోతూ ఉంటే మన స్పైడర్ గాడు బాణం వేసి వాళ్ళిద్దరిని కాపాడేస్తాడు. ఒక మనిషి అయి ఉండి నావీని కాపాడడం చూసి అక్కడుల్లంతా షాక్ అవుతారు. ఫైట్ పీక్స్ కి వెళ్తుంది. జేక్ ఆ వరాంగ్ తో భయంకరంగా ఫైట్ చేస్తాడు. వరాంగ్ ఒక భారీ బాంబు వేయడంతో షిప్ అంతా డమేల్మని పేలిపోతుంది. నేత్రి ఆ మంటల్లో కూడా కాళికాదేవిలా పోరాడుతుంది. ఆమెకి బాణం గుచ్చుకున్నా కూడా లెక్క చేయదు. చివరికి షిప్ మొత్తం పేలిపోతుంది. అందరూ చెల్లా చెదురైపోతారు. కిరి, స్పైడర్, టుక్ ఒక చోట అడవిలో పడిపోతే జేక్, నేత్రి వేరే చోట పడతారు. ఇంకొక వైపు జేక్ తన భార్య నేత్రి కోసం వెతుకుతూ ఉంటాడు. నేత్రి ఇక్రాన్ జేక్ గొంతు విని మేల్కొంటుంది. అలా నేత్రి బ్రతికే ఉందని తెలుస్తుంది. లోహక్ గ్రూప్ ఒడ్డుకు చేరుకుంటారు. స్పైడర్ బ్యాటరీ కూడా 3% కి వచ్చేస్తుంది. జేక్ ని కాంటాక్ట్ చేయడానికి దారి లేదు. లోహక్ మళ్ళీ ఆ పాడైపోయిన షిప్ దగ్గరికి వెళ్దామంటాడు. సడన్ గా జేక్ ని క్వారిచ్ రౌండప్ చేసి అటాక్ చేస్తాడు. క్వారిచ్ బ్రతికే ఉన్నాడు అని తెలిసి జేక్ షాక్ అవుతాడు. రేను పిల్లివా మనిషివా, ఎన్నిసార్లు చంపిన అట్లొస్తావేంద్ర అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. క్వారిచ్ కి అక్కడ స్పైడర్ మాస్క్ దొరుకుతుంది. సో పిల్లలు డేంజర్ లో ఉన్నారని అర్థమవుతుంది. జేక్ కి టైం లేదని తెలిసి
యాష్ పీపుల్ నుంచి పిల్లలకి డేంజర్ ఉందని క్వారిచ్ కి చెప్తాడు. క్వారిచ్ జేక్ ని దారి చూపించమని డిమాండ్ చేస్తాడు. ఇటువైపు స్పైడర్ ఊపిరాడక అక్కడ కుప్పకూలిపోతాడు. బ్యాటరీ కూడా డెడ్ అయిపోతుంది. దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఒక్క క్షణం ఆగమాగం అయిపోతారు. పాపం చాలా బాధపడతారు. వీడు చచ్చిపోతాడేమో అని చెప్పేసి చాలా ఏడుస్తుంటారు. అప్పుడు కిరి ఒక ట్రాన్స్ లోకి వెళ్లి ఒక క్రియేచర్ ని చూస్తుంది. లోహక్ తో చెప్పి స్పైడర్ ని చెట్ల వేర్ల మీద పడుకోబెట్టిస్తుంది. ఆ క్రియేచర్ ముక్కని స్పైడర్ నోట్లో పెడుతుంది. ఆ వేర్లు వెలిగి స్పైడర్ బాడీలోకి పాకుతాయి. కిరి తన పవర్స్ యూజ్ చేసి గ్రేట్ మదర్ ఎనర్జీతో స్పైడర్ ని ఒక రూట్ వెబ్ లో బంధిస్తుంది. ఇది కిరి బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఫైనల్ గా లోహక్ ఆ వేర్లని కట్ చేస్తాడు. స్పైడర్ చనిపోయాడని అందరూ అనుకుంటారు, కానీ తన వేలు కదులుతుంది. స్పైడర్ లేచి పాండోరా గాలిని మాస్క్ లేకుండా పీల్చుకుంటాడు. నావిలాగా అయ్యాను అని అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే గంతులేస్తాడు. అప్పుడే సడన్ గా యాష్ పీపుల్ వాళ్ళని చుట్టుముడతారు. వరాంగ్ ఒక మనిషి చేతిలో మిషన్ గన్ చూసి సర్ప్రైజ్ అవుతుంది. వెంటనే వరాంగ్ స్పైడర్ ని పట్టుకుని వాడి గొంతు కట్ చేద్దాం అనుకుంటుంది. ఇదంతా చూస్తున్న క్వారిచ్ జేక్ ని ఫ్రీ చేసి వెంటనే అతన్ని పంపించేస్తాడు. జేక్ ఒక కత్తి తీసుకుని వెనక నుంచి నిశ్శబ్దంగా వెళ్తాడు. ఇక వరాంగ్ ఏమో లోహక్ ని గన్నెలా వర్క్ అవుతుంది అని చెప్పి అడుగుతుంది. వాడేమో చెప్పకుండా సైలెంట్ గా కూర్చుంటాడు. అప్పుడే జేక్ గడు వచ్చి సడన్ గా అటాక్ చేస్తాడు. క్వారిచ్ వరాంగ్ ని పట్టుకుంటాడు. వరాంగ్ ఏమో క్వారిచ్ తోకని పట్టుకొని తన నరాలని గట్టిగా నొక్కేస్తుంది. ఆ పెయిన్ భరించలేక క్వారిచ్ కింద పడిపోతాడు. మళ్ళీ బందీలు అవుతారు. వరాంగ్ క్వారిచ్ ని గన్స్ ఎలా వాడాలో చూపించమని అడుగుతుంది. క్వారిచ్ కూడా నేర్పిస్తాడు. అది చూసి ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి ఇంకా నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేస్తుంది. ఇక కొంతమంది యాష్ పీపుల్ కిరి వాళ్ళని అటాక్ చేస్తుంటారు. కిరి తన పవర్స్ ని మళ్ళీ యూజ్ చేసి వేర్లని కనెక్ట్ చేసి ఒక జాయింట్ ముళ్ళ పువ్వుతో గాడ్ ని అటాక్ చేయిస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి యాష్ పీపుల్ నుంచి తప్పించుకొని ఒక ఫారెస్ట్ గుండా ట్రావెల్ చేస్తారు. రెస్ట్ తీసుకునే టైంలో జేక్ క్వారిచ్ తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. చూడు క్వారిచ్, ఈ ప్రపంచం మనం ఊహించలేనిది. స్పైడర్ మరియు కిరిని చూడు అని చెప్తాడు. కానీ వాడేమో జేక్ చెప్పేది అసలు వినిపించుకోడు. నేను ఎవరి కోసం పనిచేస్తున్నానో నాకు బాగా గుర్తుంది. నా బాడీ మారినంత మాత్రాన నేను మారను అని చెప్పేస్తాడు. నెక్స్ట్ డే వాళ్ళ దగ్గరికి నావీ పీపుల్ వస్తారు. వచ్చిన వాళ్ళు మిత్రులే అని తెలుస్తుంది. సో క్వారిచ్ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సేఫ్ గా ఉండడం చూసి నేత్రి చాలా రిలాక్స్ అవుతుంది. పాపం తనకి ఆల్రెడీ సర్జరీ అయి ఉంటుంది, ఎందుకంటే బుల్లెట్ తాకింది కదా, సో సర్జరీ చేస్తారు. ఇక మన స్పైడర్ గాడు మాస్క్ లేకుండా శ్వాస తీసుకోవడం చూసి అక్కడున్న నావి వాళ్ళంతా చాలా షాక్ అవుతారు. ఇటువైపు క్వారిచ్ మళ్ళీ సిటీకి రిటర్న్ వెళ్లి సైంటిస్టులతో ఇలా అంటాడు, ఆ అబ్బాయి స్పైడర్ ని వెతకండి, వాడు మనం పాండోరాలో మాస్క్ లేకుండా బ్రతకడానికి ఒక కీ అని చెప్తాడు. ఇటువైపు డాక్టర్ నార్మ్ మన స్పైడర్ గాని చెక్ చేసి జేక్ తో ఇలా చెప్తాడు, మైసీలియా స్పైడర్ బాడీని సెల్యులర్ లెవెల్లో మార్చేసింది, వాడికి చిన్న తోక కూడా వచ్చింది అని చెప్పి చూపిస్తాడు. ఆ తర్వాత కిరి స్పిరిట్ ట్రీ దగ్గరికి వెళ్లి గ్రేట్ మదర్ ని అడుగుతుంది, స్పైడర్ ని నువ్వు ఎందుకు సేవ్ చేయలేదు, నేనే సేవ్ చేయాల్సి వచ్చింది అని. అప్పుడు ఒక బ్రైట్ లైట్ వచ్చి కిరికి మళ్ళీ ఫిట్స్ వస్తాయి. ఇదంతా చూస్తున్న జేక్ మరియు నేత్రి చాలా బాధపడతారు. వెంటనే కిరికి నిజం చెప్పే టైం వచ్చింది అని డిసైడ్ అవుతారు. యాక్చువల్ గా కిరికి తండ్రి లేడు. గ్రేస్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నార్మ్ ఒక టెస్ట్ చేశాడు. అది పాథోజెనిక్ బెర్త్, సేమ్ అవతార్ లాగా అన్నమాట. ఇది గ్రేట్ మదర్ విల్ అని, ఆమె ఏవాకి కూతురని తెలుస్తుంది. నార్మ్ ఆల్రెడీ హెచ్చరిస్తాడు కిరిని అండర్ వాటర్ లో కనెక్ట్ అవ్వద్దని, అది మళ్ళీ జరిగితే తను చనిపోయే ప్రమాదం ఉంది అని చెప్తాడు. నేత్రి ఏమో స్పైడర్ గురించి మాట్లాడుతూ వాడిప్పుడు మారిపోతున్నాడు, వాడు మనకి డేంజరస్ అయితే వాడిని చంపేస్తే అయిపోతుంది కదా అంటుంది. కానీ జేక్ ఏమో అస్సలు ఒప్పుకోడు. అదే టైంలో మైక్ మరియు ఇయాన్ టుల్కున్ వేటాని కంటిన్యూ చేస్తారు. ఇటువైపు విలేజ్ లో టోనో వారి వేట గురించి డిస్కస్ చేస్తాడు. రోనాల్ ఏమో సిరేయ చేయలేనిది కిరి ఎలా చేస్తుంది అని చెప్పేసి డౌట్ పడుతుంది. ఇక కౌన్సిల్ మీటింగ్ లో పాయకాన్ని వెలేయాలి, ఎందుకంటే వాడు షిప్ మీద ఉన్న జనాల్ని చంపేశాడు, టుల్కున్ రూల్స్ ని బ్రేక్ చేశాడు అని చెప్పి డిసైడ్ చేస్తారు. పాయకానికి చాలా బాధేసి వెళ్లిపోతాడు. లోహక్ ఏమో వాడిని డిఫెండ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. వాడు ఒక వారియర్, ప్రాణాలు కాపాడాడు అని చెప్పినా కూడా ఎవరు వినిపించుకోరు. జేక్ లోహక్ ని లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ కోపంలో జేక్ లోహక్ ని తిడతాడు, నువ్వు చెప్పిన మాట వినకపోవడం వల్లే నిర్ణయం చనిపోయాడని చెప్పేసి అనేస్తాడు. ఆ మాట విని లోహక్ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నేత్రి జేక్ ని లోహక్ తో అలా కూల్ గా మాట్లాడమని చెప్తుంది. కానీ జేక్ నాకు మాటలు రావడం లేదు అని చెప్పేస్తాడు. నేత్రి తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా స్పైడర్ ని చంపేస్తానని చెప్పేస్తుంది. జేక్ ఏమో తనకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. వాడిని హెయిట్ చేయడం మానేసే అంటాడు. తనేమో మనుషుల గురించి మాట్లాడుతూ నాకు మనుషులంటే అస్సలు ఇష్టం లేదు, వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ విధానాలు అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి, నాకు అస్సలు నచ్చదు అంటుంది. జాక్ ఏమో కౌంటర్ ఇస్తాడు, నేను కూడా లోపల మనిషినే కదా, అయితే నన్ను కూడా హేట్ చేస్తావా,
మన పిల్లలు కూడా మిస్టేక్స్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ లోపల కూడా ఒక మనిషి ఉన్నాడు అని చెప్పేస్తాడు. దాంతో నేత్రి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత జేక్ ఆమెని ఓదార్చి కోపంలో అలా అన్నాన్లే, నువ్వు అలా బాధపడకని చెప్పేస్తాడు. లోహక్ ఒక ప్లేస్ లో ఒంటరిగా కూర్చొని కత్తి తీసుకొని చనిపోదాం అనుకుంటాడు, కానీ మళ్ళీ సడన్ గా ఆగిపోతాడు. కిరి మరియు సిరేయ వాణ్ణి చూసి ఓదారుస్తారు. లోహక్ మరియు సిరేయ కలిసి వాళ్ళ అమ్మగారి కోసం ఒక కొత్త బాణం అయితే తయారు చేస్తారు. క్వారిచ్ స్పైడర్ కోసం వేరే నావి వాళ్ళని అటాక్ చేస్తుంటాడు. ఫైనల్ గా వాడు మళ్ళీ యాష్ పీపుల్ దగ్గరికి వెళ్లి వరాంకి అన్లిమిటెడ్ వెపన్స్ ని ఆఫర్ చేస్తాడు. ఆమెని ఇంప్రెస్ చేయడానికి యాష్ పీపుల్ లో ఉన్న ఒక వ్యక్తిని చంపిస్తాడు. అంటే వాళ్ళ టీంలో ఉన్న ఒక వ్యక్తి దూరంగా స్నైపర్ తో షూట్ చేసి చంపేస్తాడు. దాంతో తను కొంచెం ఇంప్రెస్ అవుతుంది. వరంగ్ వాడిని డార్క్ మ్యాజిక్ ఉన్న గుడిసెలోకి తీసుకెళ్లి ఒక పౌడర్ ని వాడి ముక్కులోకి ఊదుతుంది. దాంతో క్వారిచ్ కి హెల్యూజినేషన్ స్టార్ట్ అవుతాయి. వరంగ్ తన ఫ్లాష్ బ్యాక్ ని వాడితో చెప్తుంది, ఒక భారీ మంట వల్ల మా ఫారెస్ట్ మొత్తం కాలిపోయింది, నా జనమంతా ఆకలితో అలమటించారు, అప్పుడు ఏవా కాపాడడానికి రాలేదు, అందుకే నేను ఫైర్ మ్యాజిక్ నేర్చుకున్నా, నేనే ఇప్పుడు మంటని. ఏవా ఒక వీక్ మదర్, తన పిల్లలు వీక్ అని అంటుంది. ఇదే అలసుగా తీసుకొని క్వారిచ్ అంటాడు, హ్యూమెన్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, వెపన్స్ ఇస్తారు, మనందరం కలిసి ఏవాని, వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ చంపేద్దామని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇటువైపు టుల్కున్స్ ఏవాతో బాండ్ అవడానికి వస్తారు. సిరేయ లోహక్ తో కలిసి తన స్పిరిట్ సిస్టర్ పాయకాన్ సంగ్ వింటుంది. వాడు తన సొంత క్లాన్ వైపు వెళ్తున్నాడని చెప్తుంది. ఆ తర్వాత లోహక్ రిపేర్ చేసిన బాణాన్ని నేత్రికి గిఫ్ట్ గా ఇచ్చి పాయకాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. జేక్ ఆపడానికి ట్రై చేస్తే టోనోవారి వద్దు, లోహక్ కి పూర్వీకుల బలం ఉంది అని ఆపుతాడు. లోహక్ పెద్ద అలల మధ్య ట్రావెల్ చేస్తూ పాయకన్ దగ్గరికి వెళ్తాడు. స్పైడర్ ఏమో నేను బ్లూ కలర్ లో ఉంటే నేత్రి నన్ను యాక్సెప్ట్ చేసేదేమో, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసేదేమో అని ఆలోచిస్తాడు. కిరి వాడిని కిస్ చేసి నువ్వు పర్ఫెక్ట్ రా అని చెప్పేసి అంటుంది. సడన్ గా యాష్ పీపుల్ చుట్టుముడతారు. స్పైడర్ కిరిని దాచిపెట్టి తన కోసం సరెండర్ అవుతాడు. క్వారిచ్ కూడా వచ్చి వాణ్ణి పట్టుకుంటాడు. ఆ తర్వాత స్కై పీపుల్ భారీ సైన్యంతో అక్కడికి వస్తారు. కిరి వెళ్లి జేక్ తో స్పైడర్ ని వాళ్ళు తీసుకెళ్లారని చెప్తుంది. క్వారిచ్ వరాంగ్ ఇద్దరు కలిసి ఒడ్డుకు చేరుకుంటారు. జేక్ నేత్రిని పిల్లల్ని తీసుకుని వెళ్లిపోమ్మంటాడు. క్వారిచ్ ఏమో విలేజ్ ని తగలబెట్టేస్తాను, మీరందరూ వచ్చి నాకు లొంగిపోవడానికి బెదిరిస్తాడు. జేక్ తన విలేజర్స్ సేఫ్టీ కోసం తన ప్రాణం ఇస్తానంటాడు. క్వారిచ్ ఒప్పుకొని జేక్ ని తీసుకుని వెళ్లిపోతాడు. బెజ్జి సిటీలో ఉన్న కమాండర్ నావి వాళ్ళందరినీ చంపేయమని ఆర్డర్ ఇస్తుంది, కానీ వాళ్ళని అడ్డు పెట్టుకుని పని సాధించడానికి ఆగుతుంది. ఇటువైపు జేక్ మరియు స్పైడర్ ని బంధించేస్తారు. స్పైడర్ ఎస్కేప్ అవడానికి చాలా ట్రై చేస్తాడు. మరొక పక్క జేక్ ని గ్లాస్ కేజ్ లో పెడతారు. క్వారిచ్ వచ్చి మాట్లాడితే జేక్ అంటాడు, నువ్వు రియల్ క్వారిచ్ కాదు, ఆ పాత క్వారిచ్ చనిపోయాడు, ఈ వరల్డ్ ని ఎక్స్పీరియన్స్ చేయని చెప్తాడు. కానీ వాడేమో మహాముద్రాయ అస్సలు వినిపించుకోడు. మరొక పక్క నేత్రి జాక్ చేసిన వెపన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే యాష్ పీపుల్ సోల్జర్స్ ని దొంగ దెబ్బ తీసి వాళ్ళ బట్టలు వేసుకుని వాళ్ళలాగే రెడీ అయ్యి సిటీలోకి ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత వరాంగ్ దగ్గరికి వెళ్లి తనకి కత్తి పెట్టి జేక్ ఎక్కడ ఉన్నాడో అని అడిగితే వరాంగ్ చెప్తుంది. అలాగే తన దగ్గర నుంచి పారిపోతుంది. క్వారిచ్ కూడా నేత్రిపై అటాక్ చేస్తాడు. ఆమె అక్కడ నుంచి ఎస్కేప్ అయి ఒక పెద్ద బాంబుని ప్లాంట్ లోకి షూట్ చేస్తుంది. సిటీ అంతా కూడా అక్కడ పేలుడు జరుగుతుంది. గందరగోళం కూడా స్టార్ట్ అవుతుంది. ఇక ఇయాన్ జేక్ ని కాపాడడానికి ఒక పెద్ద మిషన్ ఎక్కి గ్లాస్ ఛాంబర్ ని బద్దలు కొడతాడు. దాంతో జేక్ అక్కడి నుంచే బయటపడతాడు. స్పైడర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పరిగెడతాడు. ఇయాన్ వాళ్ళిద్దరికి ఎస్కేప్ రూట్ ని చూపించి 2 రోజుల్లో టుల్కున్స్ ని చంపే ప్లాన్ ఉందని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. వాళ్ళు పారిపోతూ ఉంటే ఒక హెలికాప్టర్ వచ్చి వాళ్ళపై అటాక్ చేద్దామని చూస్తుంది. వెంటనే స్పైడర్ అడ్డం వెళ్లి దమ్ముంటే నన్ను కాల్చండ్రా అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అది చూసి క్వారిచ్ వెంటనే ఆపండి అని చెప్పేసి వాళ్ళకి సిగ్నల్ ఇస్తాడు. సో పిల్లాడు అక్కడ ఉన్నాడు కాబట్టి క్వారిచ్ వద్దంటాడు, ఎందుకంటే సొంత కొడుకుతో సమానం కదా, సో వాడు చేస్తే చూస్తూ ఊరుకోడు కదా, అందుకే ఆపమని చెప్తాడు. జేక్ మరియు స్పైడర్ అక్కడ నుంచి అయితే పరిగెడతారు. కాసేపటి తర్వాత క్వారిచ్ స్పైడర్ ఉన్న లొకేషన్ కి వస్తాడు. అక్కడ హెలికాప్టర్ లో ఉన్న పర్సన్ ఫైర్ చేయబోతూ ఉంటే నేత్రి కరెక్ట్ టైం కి వచ్చి క్రాఫ్ట్ ని షూట్ చేసి స్పైడర్ మరియు జేక్ ని కాపాడుతుంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఇక్రాన్ మీద పారిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి ఒక లొకేషన్ కి అయితే రీచ్ అవుతారు. అక్కడ స్పైడర్ పక్కన వాష్ చేసుకుంటూ ఉంటే జేక్ నేత్రితో ఇలా చెప్తాడు, నువ్వు చెప్తుంది కరెక్టే, క్వారిచ్ స్పైడర్ ని ఎప్పటికీ వదిలిపెట్టడు. ఉమెన్స్ అందరూ స్పైడర్ మీద స్టడీ చేసి పాండోరాలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, తర్వాత ఎర్త్ లాగా దీన్ని కూడా నాశనం చేస్తారని చెప్తాడు. ఇక జేక్ గుండె రాయి చేసుకుని ఒక డిసిషన్ తీసుకుంటాడు. నేత్రి దగ్గర నైఫ్ తీసుకుని ప్లానెట్ ని సేవ్ చేయాలి అంటే ఇదొక్కటే దారి అనుకుంటాడు. అప్పుడు నేత్రి వద్దని చెప్తుంది. జేక్ వాడిప్పుడు నీ ప్రాణాన్ని కాపాడాడు, ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి తను కూడా బాధపడుతుంది. అయినా కూడా జేక్ వినిపించుకోడు. వెంటనే స్పైడర్ ని పొదల్లోకి తీసుకెళ్లి అక్కడ లేపేద్దాం అనుకుంటాడు.
ఇక జేక్ స్పైడర్ ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఏవాకి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. స్పైడర్ వద్దు అని చాలా బ్రతిమిలాడతాడు. నేను కూడా నీకు కొడుకు లాంటివన్నే కదా అని చెప్పేసి చాలా ఏడుస్తాడు. ఇక జేక్ కి కూడా అతనితో గడిపిన క్షణాలన్నీ గుర్తొస్తాయి. సో ఆ అబ్బాయిని చంపలేకపోతాడు. సడన్ గా నేత్రి వచ్చి నేను కూడా భరించలేను అని చెప్పేసి స్పైడర్ ని హగ్ చేసుకుంటారు. జేక్ కూడా కొంచెం కూల్ అయ్యి మనం వేరే దారిని వెతుకుదామని చెప్తాడు. ఎందుకంటే స్పైడర్ ని చంపితే వాళ్ళు ఒక మంచి కొడుకుని కూడా కోల్పోతారు కదా, అందుకే వేరే దారి కోసం వెతుకుతారు. ఆ సొల్యూషన్ కోసం జేక్ ఒక గుహలోకి వెళ్లి లెజెండరీ ప్రెడేటర్ అయిన టురుక్ ని వెతుకుతాడు. ఆ బీస్ట్ తో మళ్ళీ బాండ్ అయి మళ్ళీ టురుక్ మక్టోగా మారతాడు. జేక్ మెట్కైన విలేజ్ కి ఫ్లై చేస్తే టోనోవారి మరియు అతని జనమంతా రెస్పెక్ట్ తో తల వంచుతారు. వాళ్ళు అలా దండం పెట్టడం చూసి జేక్ కి కొంచెం వింతగా అనిపిస్తుంది. అందుకే అందరినీ దండం పెట్టొద్దని చెప్పి యుద్ధానికి రెడీ అవ్వమని సిగ్నల్ ఇస్తాడు. ఇక మనోడు టురుక్ మక్టోగా మారాడు కాబట్టి క్లాన్స్ అందరినీ యునైట్ చేస్తాడు. కానీ వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి అంటే మళ్ళీ టుల్కున్ సెల్ఫ్ కావాలి. ఆ పెద్దవాళ్ళు కూడా అసలు ఒప్పుకోరు. అలాగే పాయకాన్ కూడా వెలేయబడ్డాడు కాబట్టి లోహక్ సిరయ్య ముందుకు వచ్చి పాయకాన్ లేకపోతే మేం కూడా రామని చెప్తారు. అప్పుడు లోహక్ పాయకాన్ యొక్క ట్రాజిక్ హిస్టరీ చెప్పి పాయకాన్ సిస్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆమె తన మెమరీస్ షేర్ చేస్తుంది. స్కై పీపుల్ వాళ్ళ క్లాన్ ని ఎలా చంపారో చూపిస్తుంది. దాంతో పెద్దవాళ్ళందరూ ఫైట్ కి ఒప్పుకుంటారు. ఇటువైపు కమాండర్ క్వారిచ్ ని మిషన్ నుంచి బ్యాన్ చేస్తుంది. కిరి రోనాల్ ని కలిసి తన డెస్టినీ గురించి హింట్ ఇస్తుంది. జేక్ ఏమో లోహక్ కి ఫ్యామిలీ బాధ్యతని అప్పగిస్తాడు. వేల సంఖ్యలో ఆర్డియా షిప్స్ కూడా టుల్కున్స్ ని వేటాడడానికి వస్తుంటాయి. ఇంకొక వైపు టురుక్ మక్టో మరియు యునైటెడ్ క్లాన్స్ యుద్ధానికి సిద్ధమవుతారు. ఇటువైపు షిప్ లో ఉన్న వాళ్ళకి వార్నింగ్ అయితే వస్తుంది. భారీ సంఖ్యలో టుల్కున్స్ గుంపు ఒక లీడర్ నాయకత్వంలో వస్తున్నారు అని. వాళ్ళు అలా చూస్తారో లేదో వెంటనే టుల్కున్స్ స్పీడ్ గా వచ్చి షిప్స్ పైన అటాక్ చేస్తాయి. సో స్మాష్ చేసి పడేస్తాయి. పెద్దవాళ్ళు కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మొత్తానికైతే విధ్వంసం మొదలవుతుంది. నావి క్లాన్స్ పైనుంచి మరియు నీటి నుంచి రెండింటి నుంచి అటాక్ చేస్తారు. టురుక్ మక్టో షిప్స్ ని సింగిల్ హ్యాండెడ్ గా డిస్ట్రాయ్ చేస్తుంటాడు. టోనోవారి మరియు పాయకాన్ అండర్ వాటర్ లో డామినేట్ చేస్తుంటారు. రోనాల్ ప్రెగ్నెంట్ అయ్యుండి కూడా ఈటతో ఫైట్ చేస్తుంది. జేక్ మరియు నేత్రి గన్ షిప్స్ ని కూల్ చేస్తుంటారు. అప్పుడే వరాంగ్ మరియు యాష్ పీపుల్ క్వారిచ్ తో కలిసి ఎంటర్ అవుతారు. వాళ్ళు గన్ ఫైర్ మరియు ఫైర్ బాంబ్స్ తో విధ్వంసం క్రియేట్ చేస్తారు. ఆకాశం అంతా మంటలతో నిండిపోతుంది. యాష్ పీపుల్ నావీని ఓడిస్తుంటారు. అది చూసి కిరి చాలా బాధపడి వెంటనే గ్రేట్ మదర్ దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. సో టుక్ ని వదిలేసి స్పైడర్ తో వెళ్తుంది. లోహక్ మరియు పాయకాన్ కిరి దారిని క్లియర్ చేస్తారు. కిరి స్పిరిట్ ట్రీ కి కనెక్ట్ అవుతుంది కానీ వైలెంట్ గా మళ్ళీ వెనక్కి తోయబడుతుంది. ఫిట్స్ కూడా వస్తాయి. స్పైడర్ ఆమెని పట్టుకొని వేర్ల ద్వారా అండర్ వాటర్ కి తీసుకెళ్లడానికి హెల్ప్ చేస్తాడు. టుక్ కూడా వచ్చి జాయిన్ అవుతుంది. పైన నేత్రి వరాంగ్ తో బ్రూటల్ గా ఫైట్ చేస్తుంది. కిరి గ్రేట్ మదర్ ని తను చనిపోతున్న జనాల్ని సేవ్ చేయమని అడుగుతుంది. అప్పుడే సడన్ గా బాంబు పడుతుంది. కనెక్షన్ కట్ అయి స్పిరిట్ ట్రీ మునిగిపోతుంది. నేత్రికి కూడా వరాంగ్ ఫైర్ బాల్ తగులుతుంది. అండర్ వాటర్ లో రొనాల్ కి షాక్ తగులుతుంది. ఇటువైపు పాయకాన్ కి కూడా చాలా ఇంజురీ అయి చనిపోయినట్టు అనిపిస్తుంది. క్వారిచ్ వాళ్ళందరినీ జేక్ మీద ఫోకస్ చేయమంటాడు. బాంబ్ బ్లాస్ట్ వల్ల జేక్ మరియు టురుక్ నీళ్ళలో పడిపోతారు. స్పైడర్ ఏమో టుక్ ని సేవ్ చేస్తాడు. కానీ కిరి ఏమో అండర్ వాటర్ లోనే ఉండిపోతుంది. గాయపడిన హీరోలంతా ఒడ్డుకు వచ్చేస్తారు. ఓడిపోయే సిచ్యువేషన్ కూడా రానే వచ్చేస్తుంది. రోనాల్ కి తను చనిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే డెలివరీ టైం కూడా వచ్చేసింది. లోహక్ ఏమో జేక్ ని సేవ్ కూడా చేసేస్తాడు. స్పైడర్ మళ్ళీ వాటర్ లోపలికి వెళ్లి కిరి బ్రతికే ఉంది అని కన్ఫర్మ్ చేస్తాడు. ఇటువైపు నేత్రి వెంటనే రోనాల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెకి పురుడు పోస్తుంది. సో ఆడపిల్లకి జన్మనిస్తుంది. రోనాల్ చనిపోతూ నా బిడ్డని కాపాడమని, నా బిడ్డని నీ బిడ్డగా చూసుకోమని చెప్పి ప్రాణం వదిలేస్తుంది. జేక్ కూడా లోహక్ ధైర్యాన్ని మెచ్చుకుంటాడు. సడన్ గా క్వారిచ్ మరియు వరాంగ్ వచ్చి టుక్ ని క్యాప్చర్ చేస్తారు. క్వారిచ్ జేక్ ని పిలిచి స్పైడర్ ని ఇస్తే నీ ఫ్యామిలీని ఇస్తానంటాడు. జేక్ లోహక్ ని తనకి తోడుగా ఉండమని చెప్తాడు. మైక్ స్కార్బీ సౌండ్ బీమ్స్ తో టుల్కున్స్ ని టార్చర్ చేస్తుంటాడు. కరెక్ట్ గా వాళ్ళు ఫైర్ చేసేటప్పుడు స్పిరిట్ ట్రీ వెలుగుతుంది. ఏవా కూడా కిరి ప్రేయర్ వినింది. వందల సంఖ్యలో ఇల్లు షిప్స్ ని చుట్టుముడతాయి. కిరి వాళ్ళని స్కై పీపుల్స్ ని చంపమని ఆర్డర్ ఇస్తుంది. సో సముద్ర జీవులు బోట్స్ ని డిస్ట్రాయ్ చేసి సోల్జర్స్ ని లాగేస్తాయి. టురుక్ మళ్ళీ బలం తెచ్చుకొని వైల్డ్స్ ని పిలిపిస్తే అవి వందల సంఖ్యలో వచ్చి యాష్ పీపుల్ పై అటాక్ చేస్తాయి. మైల్ కళ్ళు పోగొట్టిన టుల్కున్ వచ్చి వాడిని బోట్ తో పాటు వాటర్ లోకి లాగేస్తుంది. ఇటువైపు కమాండర్ అందరినీ షిప్ లో నుంచి దూకేయమని చెప్తుంది. ఎందుకంటే మళ్ళీ అది కూలిపోవడానికి రెడీగా ఉంటుంది. జేక్ మరియు లోహక్ ఫ్లాగ్ షిప్ ని ఎక్కుతారు. ఎందుకంటే నేత్రిని మరియు టుక్ ని ఆ క్వారిచ్ గాడు బంధించి ఉంచుతాడు కాబట్టి. ఇక స్పైడర్ మరియు కిరి కూడా వాళ్ళని ఫాలో అవుతారు. జేక్ వరాంగ్ మరియు క్వారిచ్ ని చూసి లోహక్ ని కవర్ ఫైర్ ఇవ్వమంటాడు. స్పైడర్ వెంటనే క్వారిచ్ దగ్గరికి వెళ్లి నువ్వు ఎవరిని చంపకూడదు, కావాలంటే నేను నీతో వస్తాను అని చెప్పేసి బ్రతిమిలాడతాడు. సరేలే స్పైడర్, నేను ఎవరిని చంపనని చెప్పేసి స్పైడర్ ని తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడే జాక్ గడ్ వచ్చి వెనక నుంచి అటాక్ చేస్తాడు. లోహక్ వరాంగ్ గార్డ్స్ ని కూడా చంపేస్తాడు. వరాంగ్ నేత్రిని చంపబోతూ ఉంటే కిరి వచ్చి తన జడతో వరాంగ్ ని కంట్రోల్ చేస్తుంది. కిరి దగ్గర ఉన్న పవర్ ని చూసి వరాంగ్ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. క్వారిచ్ స్పైడర్ ని తీసుకుని అక్కడి నుంచి ఇక్రాన్ మీద పారిపోతూ ఉంటాడు. జేక్ కూడా టురుక్ మీద వచ్చి చేస్ చేస్తూ ఉంటాడు. సో అలా గాల్లోనే జేక్ క్వారిచ్ ని
ని అటాక్ చేస్తాడు. స్పైడర్ కూడా క్వారిచ్ దగ్గర నుంచి జాక్ దగ్గరికి జంప్ చేస్తాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే క్వారిచ్ కింద పడిపోతాడు. సడన్ గా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అన్ని ఒక హైలీ మ్యాగ్నెటిక్ పోర్టల్ వైపు లాగబడతాయి. అలాగే చుట్టూ ఉన్న మిషనరీ అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. జేక్ మరియు స్పైడర్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఇరుక్కుంటారు. జేక్ చాలా గాయపడి కింద పడిపోతాడు. క్వారిచ్ ఫినిష్ చేయడానికి వస్తాడు. కానీ స్పైడర్ అడ్డం వచ్చి క్వారిచ్ చేతిలోకి బాణం షూట్ చేస్తాడు. అలా గాలిలో తేలిన రాళ్ల మీద జేక్ మరియు క్వారిచ్ మధ్య బ్రూటల్ ఫైట్ మళ్ళీ జరుగుతుంది. ఇద్దరు భయంకరంగా కొట్టుకుంటారు. స్పైడర్ బాణం రీలోడ్ చేస్తుంటే అనుకోకుండా కింద పడిపోతూ ఉంటాడు. వెంటనే క్వారిచ్ జంప్ చేసి స్పైడర్ చేయి పట్టుకుంటాడు. ఇంకో చేత్తో చెట్టు వేరు పట్టుకుంటాడు. జేక్ హెల్ప్ చేయడానికి వస్తాడు. క్వారిచ్ గాయపడిన చేతితో స్పైడర్ ని లిఫ్ట్ చేయలేకపోతాడు. జేక్ అక్కడున్న వేరుని లాగి వాళ్ళిద్దరిని పైకి లాగుతాడు. ఒక మూమెంట్ శత్రువుల మధ్య ఆక్వర్డ్ సైలెన్స్ అయితే ఉంటుంది. అప్పుడు అక్కడికి నేత్రిల్, లోహక్, కిరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి క్వారిచ్ మీద అటాక్ చేద్దామని చూస్తారు. జేక్ వాళ్ళందరినీ ఆపుతాడు. ఇక క్వారిచ్ కి ఏమనిపిస్తుందో ఏంటో. సో మొత్తానికి వాళ్ళందరినీ చూసేసి తన చెయ్యి వదిలేస్తాడు. వాడు ఆ మంటలో మరియు మ్యాగ్నెటిక్ వాయిడ్ లోకి పడిపోయి చనిపోతాడు. స్పైడర్ తన చావు చూసి లైట్ గా కొంచెం బాధపడతాడు. సల్లీ ఫ్యామిలీ అంతా ఒకరినొకరు హక్ చేసుకుని కలుసుకుంటారు. లాస్ట్ లో క్లాన్ అంతా గ్రేట్ మదర్ తో కనెక్ట్ అవ్వడానికి గ్యాదర్ అవుతారు. టోనోవారి తన కొత్త కూతురుని ఏవాకి కనెక్ట్ చేస్తాడు. పాయకాన్ బ్రతికే ఉన్నాడు అని తెలుస్తుంది. క్లాన్ వాడిని యాక్సెప్ట్ చేస్తుంది. స్పైడర్ కిరితో కలిసి స్పిరిట్ ట్రీకి కనెక్ట్ అవుతాడు. వాడు గ్రేట్ మదర్ ని చూస్తాడు. నావీ పీపుల్ వాడిని తమ మనిషిలాగా యాక్సెప్ట్ చేస్తారు. ఆ విజన్ లో నెటయం, గ్రేస్ అదే కిరి మదర్ అందరూ కనిపిస్తారు. నెటయం ఆత్మ ఏవాతో ఎప్పటికీ ఉంటుంది అని కిరి చెప్తుంది. వారిలో చనిపోయిన వాళ్ళని అందరూ చూసుకొని శాంతి పొందుతారు. క్లాన్ అంతా కూడా మళ్ళీ యునైట్ అవుతుంది, ఏకమవుతుంది. ఇక్కడితో అవతార్ 3 అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు స్టోరీ ఎలా నచ్చింది? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.